కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. విశాఖ నగరంలో మరోసారి రక్తం చెందింది. ఎప్పుడు రద్దీగా ఉండే రహదారిపై మృత్యువు లారీ రూపంలో విరుచుకుపడింది. క్షణకాలం పాటు ఏం జరుగుతుందో అర్థం కాకముందే ఒక నిండు ప్రాణం లారీ చక్రాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడింది. సామాన్యుల ప్రయాణ సాధనమైన ఆటోను అతివేగం బలి తీసుకున్న ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాకానీనగర్ జంక్షన్ సాక్షిగా జరిగిన ఈ భయానక ప్రమాదం ఇప్పుడు నగరం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక భారీ లారీ కాకానీనగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ దెబ్బకు ఆటో తునాతునకలుగా కాగా అందులో ప్రయాణిస్తున్న 3 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో అత్యంత భయంకరమైన దృశ్యం ఏమిటంటే ఒక మహిళ లారీ కింద భాగంలో ఇరుక్కుపోయింది. ఆమె శరీరం సగం చక్రాల మధ్య నలిగిపోతున్న తరుణంలో ఆమె వేసిన ఆర్తనాదాలు అక్కడి వారిని కదిలించాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చూసి స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. లారీ కింద చిక్కుకున్న మహిళను బయటకు తీసేందుకు స్థానిక యువకులు ప్రయాణికులు తీవ్రంగా శ్రమించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఒక యుద్ధాన్ని తలపించింది. లారీని నెమ్మదిగా పక్కకు జరిపి ఆమెను ప్రాణాలతో బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రక్తం మడుగులో ఉన్న ఆమెను అలాగే తీవ్రంగా గాయపడిన మిగిలిన ఇద్దరిని వెంటనే అంబులెన్స్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా నేషనల్ హైవేపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఎన్ఏడి నుంచి గాజువాక వెళ్లే రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫ్లైఓవర్ దిగే క్రమంలో వాహనాల వేగం నియంత్రణలో లేకపోవడం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిబ్బంది నిఘా పెంచాలని, అతివేగంగా వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.